నేను మీ విద్య గున్ని రసోయిలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా ఉన్న బ్రెడ్ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ చెప్తాను. ఇది చాలా హెల్దీ శాండ్విచ్ అండి. ఇంకో చూడండి, రెండు పక్కల ఎంత బాగా కాలిందో చూసారా. ఇందులో బ్రెడ్ లేదు, తర్వాత బిస్కెట్ లేదు, ఏమి ఉండదండి. అన్ని వెజిటేబుల్తో కలిసి ఉంటుంది. పొద్దున్నే మనం చేసుకోవాలంటే ఒక 15 నిమిషాల్లో ఇది రెడీ చేసుకోవచ్చు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం ఏంటంటే కావాలో చూడండి. ఓ కప్పు నూక, పాలకూర సన్నగా తరిగింది, క్యాప్సికమ్ సన్నగా తరిగింది, ఒక టమాటా, సగం టమాటా అనుకోండి, సగం క్యారెట్ తురిమింది, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బీట్రూట్, తిని సోడా, ఉప్పు, పెప్పరు, కొంచెం నెయ్యి. ఇంతేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోని ఒక కప్పు నూక, ఇది గోధుమ నూక, ఉప్మా చేసుకుంటాం ఆ నూక తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని సన్నగా తరిగిన క్యాప్సికము, కొంచెం పాలకూర, కొంచెం క్యారెట్, కొత్తిమీర, ఒక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, టమాటాలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, కొంచెం బీట్రూట్ వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. మీకు నీళ్ళు పడితే కొంచెం ఇంకా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ హెల్దీయే అండి. ఇందులోని వెజిటేబుల్స్ అన్నీను. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. హాఫ్ స్పూను సోడా, తిని సోడా, ఇది లేకపోతే ఈనైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇలాంటి తీసుకున్నాను శాండ్విచ్ మేకర్. ఇది గ్యాస్ మీదండి. ఇది దీనికి నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా పర్వాలేదు అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ అంతా దీని మీద వేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఇది హెల్దీ కూడాను. ఈక్వల్గా దీన్ని డివైడ్ చేసేసుకోవాలి. దీని మీద మళ్ళీ మీరు బటర్ వేసుకోండి, లేకపోతే నెయ్యి రాసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇలా చేసి దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, దాని మీద పెట్టుకున్నాను. ఇది ఇలాగ 3 నిమిషాలు ఇటు 3 నిమిషాలు అటు పెట్టాలి. కానీ సిమ్లోనే చేయాలండి, ఇది హైలో అయితే చేయకూడదు. మీ దగ్గర ఒకవేళ గ్యాస్ లేదనుకోండి, మీరు ఎలక్ట్రికల్ది ఉంటే దాంట్లో చేసుకోవచ్చు, లేకపోతే ఓటీజీలో చేసుకోవచ్చు, లేదా పెన్నం మీద కూడా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఇంకోటండి, రెండు పక్కల అయిపోయింది. 3 నిమిషాలు ఇటు 3 నిమిషాలు అటు చేసాను. ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూసారా ఎంత బాగా అయిందో. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చేసి ఇది ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది తీయడం కూడా చాలా ఈజీ. ఇదిగో చూసారా ఎలా వచ్చేసిందో. చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాను. సరే ఎంత బాగుందో, క్రిస్పీగా ఎలా వచ్చిందో.
ఇప్పుడు ఇంకోటి పెడతాను. ఇదిగో చూడండి, రెండోది కూడా ఎంత బాగా కాలిపోయిందో చూసారా. ఇలా అంటే వచ్చేస్తుంది. తీసుకున్నాను, ఎంత బాగున్నదో, క్రిస్పీగా వచ్చాయి చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లోపల స్మూత్గా ఉంటాయండి. చూడండి, బ్రెడ్ లేకుండా నూకతో శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మరి మన దగ్గర బ్రెడ్ లేనప్పుడు, పొద్దున్నే టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. మరి మీరు చేయండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి.